వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులు ఎట్లా ఉండబోతున్నాయి, 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్లా ఉండబోతుంది, స్టాక్ మార్కెట్ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు గురుప్రసాద్ అకాడమీ ఫౌండర్ గురుప్రసాద్ గారు ఉన్నారు. గురుప్రసాద్ గారు బిజినెస్ అనలిస్ట్, తన అకాడమీ ద్వారా ఎంతోమంది ఈ స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ప్లస్ చాలా వెల్ నోన్, 2 రాష్ట్రాల్లో కానీ లేదా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా చాలామంది గురుప్రసాద్ గారి దగ్గర శిక్షణ పొంది స్టాక్ మార్కెట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా కూడా ఉంటారు. నమస్తే భరత్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైమ్ టు జీ తెలుగు న్యూస్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. సో బేసికల్గా ఎందుకు హార్డ్ హీట్ పొలిటికల్ మూమెంట్లో ఈ నేను బిగ్ డిబేట్ భరత్లో మిమ్మల్ని ఎందుకు తీసుకున్నానంటే, చాలామంది ఇంకా నెక్స్ట్ 10 డేస్లో ఏం జరగబోతుంది, June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, క్రాష్ అవుతుందా లేకపోతే పడిపోతుందా పెరుగుతుందా, ఇట్లా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. నిఫ్టీ అయితే ఇప్పుడు ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది, 22,784 అంటే 794. సో ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. June 4న ఏం జరగబోతుంది, ఎవరి గవర్నమెంట్ వస్తే ఎట్లా ఉంటుంది? అంటే నేను పొలిటికల్గా ఎక్కువ మాట్లాడను, టెక్నికల్ అనలిస్ట్గా మాట్లాడతాను. ఎందుకంటే టెక్నికల్ అనలిస్ట్గా మనకి కొన్ని పారామీటర్స్ మనకు తెలుస్తుంది, ఏం జరగబోతుంది అనేది ఒక 90% మనం ప్రిడిక్ట్ చేయగలం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అలాగే ప్రిడిక్ట్ చేస్తున్నాము, సక్సెస్ అయింది. ఇది వచ్చి నా ప్రిడిక్షన్. ఒక 10% అటు కూడా ఇవ్వచ్చు సార్, ఎందుకంటే 100% చెప్పడానికి ఇట్ ఈస్ ఈజీ. 90% ఐ కెన్ ప్రిడిక్ట్. సార్ మార్కెట్ వచ్చి ఇప్పుడు పొలిటికల్ అనేది ఒకటి జరుగుతుంది, అది ఎప్పుడు జరగాల్సిందే. ప్రతి 5 సంవత్సరాలకి ఇలాంటి మనకి టెన్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ కోవిడ్ టైం నుంచి మనకి ఆల్మోస్ట్ 12,500 నుంచి 7,500 మార్కెట్ 40% పడింది. అక్కడి నుంచి ఏకదాటిగా ఎలాంటి కరెక్షన్ లేదు. 7,500 నుంచి 22,500 అంటే ఆల్మోస్ట్ 3 times 300% పెరిగింది. 300% నిఫ్టీ పెరిగింది కోవిడ్ ఫస్ట్ వేవ్, కోవిడ్ తర్వాత. అంటే నిఫ్టీలో ఎవరైనా ఒక 70,000 నిఫ్టీ బీస్లో పెట్టుబడి పెట్టినా కూడా ఈరోజు 2,20,000 వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి నేను యాజ్ పర్ టెక్నికల్గా నేనేమంటా అంటే మార్కెట్ వచ్చి ఓవర్ హీట్లో ఉంది, దానికి ఒక ఓవర్ బాట్ జోన్లో ఉందంటారా? ఎస్, ఓవర్ బాట్ జోన్ అంతే. ఇప్పుడు ఎట్లా అంటే నేనేమంటానంటే దీనికి ఒక ఈవెంట్ కావాలి. మన ఎలక్షన్ ఇట్స్ అ రైట్ టైం. ఓకే, ఇది దీనికి ఇప్పుడు అట్ ప్రజెంట్ దానికోసమే ఇప్పుడు యాజ్ పర్ నా ప్రిడిక్షన్ ప్రకారం 4వ తారీఖున ఏదేమైనా సరే 4వ తారీఖు నుంచి 15వ తారీఖు లాగా ఒక అప్పు ఒక డౌన్, ఒక అప్పు ఉంటుంది ఒక డౌన్ ఉంటుంది. అయితే 15th తర్వాత ఖచ్చితంగా డౌనే, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుద్ది, ఖచ్చితంగా క్రాష్ అవ్వాల్సిందే. యాజ్ పర్ నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్లో అందరినీ నమ్మించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవెందో మంచి మెజారిటీ ఉన్నా ఏదైనా గెలిచినా కూడా ఎట్లున్నా సరే ఒక అప్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది చూపించి ఒకటి మనం 2 సినారియోస్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మోడీ వస్తే జనరల్గా స్టాక్ మార్కెట్ పెరిగింది. 2014 నుంచి చూస్తే మోడీ వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ క్రాషెస్ పెద్దగా ఏం లేవు, ఎక్సెప్ట్ కరోనా పీరియడ్ ఆ 2 నెలలు మాత్రమే అంతే. అసలు పెరగడంలో మామూలుగా కాదు సార్, విచ్చలవిడిగా పెరిగింది. అసలు ఇంతవరకు స్టాక్ మార్కెట్ చరిత్రలో ఆయన వచ్చినప్పుడు ఎంత 7,000 5,000 6,000 ఉండే. 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు లేదు సార్ 6,000 దాకా ఉండే అనుకుంటా కదా. లేదు 12,000 7,000 8,000 అలా 2006లో 2014లో ఆయన వచ్చినప్పుడు 6,000 7,000 మధ్యలో ఉండేది, కాస్త ఇప్పుడు 22,500 అయింది. ఒక్కటేసారి కరెక్షన్, అది కరోనా టైం కరెక్షన్ అంతే. అవును, లేదు సార్ 18,000 దగ్గర కూడా కొద్ది కాలం కరెక్ట్ అయింది కదా. లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే 2014 to 18 వచ్చి గ్రాడ్యువల్గా పెరిగింది. పెరగడం కూడా ఎట్లా పెరిగిందంటే వాళ్ళు అప్పుడే కదా గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఫామ్ చేసిన తర్వాత మనకి ఎట్లెట్లా ఉంటుంది అనేది పీపుల్స్కి తెలియాలి. కాబట్టి అప్పుడు కొద్దిగా స్లోగా ఉండింది. ఆ తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ చేయడం, డిజిటల్ తీసుకొని రావడం,
ఈ డిమానిటైజేషన్ తర్వాత కూడా నోట్ల రద్దు టైంలో కూడా కొంత పడిపోయింది కదా స్టాక్ మార్కెట్. పడింది, బట్ అవన్నీ బాగా హెల్తీగానే మళ్ళీ రీబౌండ్ అయ్యి ఒక, ఎందుకంటే మేజర్ కరెక్షన్ అనేది జరగలేదు సార్. మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ వండర్ఫుల్గా ఉంది, బ్రహ్మాండంగా పెరిగింది, అందరికీ డబ్బులు వచ్చింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒకే ఒకటి, గవర్నమెంట్ వచ్చిందంటే అదే గవర్నమెంటే కాబట్టి మళ్ళీ కూడా మార్కెట్ బాగానే ఉంటుంది. ఇక్కడ మోడీ గవర్నమెంట్ కంటే ఎక్కువ మనం చూడాల్సింది ఒక స్టెబిలైజ్, అంటే గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు మనగలుగుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అంతకుముందు 96 నుంచి మొదలు పెడితే 2014 వరకు కూడా సంకీర్ణ యుగం, ఫుల్ మెజార్టీ లేదు. 2004లో యూపీఏకు ఫుల్ మెజార్టీ లేదు, 2009లో కూడా ఫుల్ మెజార్టీ లేదు. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ 2004 విత్ అదర్ సపోర్ట్. బట్ 2014లో మోడీకి సొంతంగా మెజార్టీ వచ్చింది, 280 సీట్లు, మొన్న 303 సీట్లు. సో ఆ మార్కెట్ స్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది, అందువల్ల పెరిగింది అనుకోవచ్చా? 100% సార్. మార్కెట్కి ఎప్పుడు అంటే సపోర్ట్తో గెలిస్తే ఎప్పుడు ఒక డిస్టర్బెన్సే సార్. ఇప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్టు వీళ్ళు గత 10 years నుంచి ఫుల్ మెజారిటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏం కొత్తగా రిఫార్మ్ చేయాలన్నా, మంచి డెవలప్మెంట్ చేయాలన్నా వీళ్ళకి ఏ అడ్డు ఏం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. ఏది బిజినెస్ బాగుంటేనే కదా ఎకనామీ అన్నీ బాగుంటుంది. ఏదైనా స్టాక్ మార్కెట్ని బేస్ చేసే మన ఇండియా అనేది, వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద ఇన్వెస్టర్ రావాలంటే ఫస్ట్ మన ఇండెక్స్ చూస్తారు. వాళ్ళ ఇండెక్స్ ఎలా ఉంది, ఇండెక్స్ ఎట్లా బలంగా ఉందా వాళ్ళు కంపేర్ చేస్తారు. లాస్ట్ 5 yearsకి ఎలా ఉంది, ఇప్పుడు ఒక 5 yearsకి ఎలా ఉంది. సో FIIs బాగా వచ్చి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా వచ్చారు. వాళ్ళ వల్ల DIA డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటే FIIs బాగా డామినేట్ చేసే. అలా కాదు సార్, మనోళ్ళు కూడా డామినేషన్ ఎక్కువే చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ సార్. ఓకే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నారు. ఈవెన్ దో బ్యాంక్ ఫిక్సెడ్స్కి కూడా తీసేసి మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేస్తున్నారు. ఓకే, ఓకే. సో మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టెబిలైజేషన్ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలుగా ఉంది, సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి ఉంది. సో ఒక సినారియో మనం తీసుకుందాం. మోడీ గవర్నమెంటే మళ్ళీ క్లియర్ మ్యాండేట్తో 272 కంటే ఎక్కువ సీట్లతో, వాళ్ళు 400 సీట్లు అంటున్నారు ఎన్డీఏకు. సరే 400 సీట్లు రాకపోని మోడీ ఆన్ ఇట్స్ ఓన్ 272 కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చినా సరే స్టాక్ మార్కెట్ పడిపోతుందా? ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకు మరి? మళ్ళీ స్థిరత్వం కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రిఫార్మ్స్, మళ్ళీ మోడీ ప్రధానమంత్రి ఉంటారు, ఆయన ఎందుకు పడిపోతుంది? సార్ ఆయన వస్తున్నాడు కాబట్టి కొద్దిగా తక్కువ పడుతుంది, అంటే పడడంలో కొద్దిగా తక్కువ పడుతుంది ఆయన మళ్ళీ. ఎందుకంటే అది పడడం మాత్రం పక్కా కన్ఫర్మ్. జూన్ 15వ తారీఖు తర్వాత, అంటే జూన్ 4న గవర్నమెంట్ వచ్చినందుకు కొంత సార్ అందరికి ఒక జోష్ ఉంటుంది కదా మార్కెట్లో. మళ్ళీ మోడీ గారు వచ్చారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము. ఎందుకంటే అందరూ అంటే మోడీని మొత్తం మార్కెట్ శక్తులు అందరూ కూడా ప్రో బిజినెస్, ప్రో అదే విధంగానే చూస్తారు, అంతేనా? ఖచ్చితంగా సార్. ఆయన ఎందుకంటే బట్ మన్మోహన్ సింగ్ హయాంలో కంటే మోడీ హయాంలో ఎందుకు ఎక్కువ పెరిగింది సార్? ఎక్కువ ఎందుకంటే టెక్నాలజీ సార్. వాళ్ళు ఏం చేశారు, మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త, ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఎవరు తీసుకురాలేదు. ఇవాళ ఒక 1991లో ఆయనే కదా సార్ తీసుకొచ్చారు సార్. బట్ అయితే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఎక్కువ చేశారు. ఓకే, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు బికాస్ మెజారిటీ లేకపోవడం. ఫస్ట్ టర్మ్ లో పూర్తిగా కమ్యూనిస్ట్ సపోర్ట్ ఉండేది, చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఎప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళని సంథింగ్ అక్కడ ఒక అడ్డు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఫినాన్స్ మినిస్టర్ ఓన్గా డెసిషన్ తీసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఒక ఓన్ డెసిషన్ తీసుకొని, ఆర్బీఐ కూడా చూడండి గవర్నమెంట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే, ఆర్బీఐ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది ఆర్బీఐ కూడా. కాబట్టి అందుకే బ్యాంక్స్ కూడా చాలా, అసలు ఇంతవరకు అసలు అలాంటి చరిత్రే లేదు. చూడండి మన సెక్టర్ బ్యాంక్స్ మంచి అసలు ప్రాఫిట్స్ లోకి వచ్చాయి. మెర్జ్ చేసిన తర్వాత ఎంత ప్రాఫిట్స్ లో వచ్చింది చూడండి. అసలు యాక్చువల్గా ఒక ఇండెక్స్ చెప్తాను వినండి. యాక్చువల్గా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ బ్యాంక్స్ ఇండెక్స్ వచ్చి 2004లో 828 ఉండింది సార్. 2004లో
తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఒక లో వచ్చి 2070 ఉండింది ఇండెక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈరోజు 7264. ఓకే, ఇప్పుడు ఎంత గ్రోత్ ఉంది చూడండి. అంటే 3 times గవర్నమెంట్ బ్యాంక్స్లో ఫండ్స్ బ్యాడ్ లోన్స్ నుంచి బయటపడి సక్సెస్ స్టోరీ వైపుగా వచ్చేసింది. కాబట్టి ఈరోజు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. అందుకే ఒక్కొక్క స్టాక్ కూడా ఈవెన్ దో చూడండి, కెనరా బ్యాంక్ స్టాకు అంటే లాస్ట్ ఒక 5 yearsలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. వన్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఇప్పుడు 100 రూపీస్ నుంచి 600కి అయింది. ఓకే, 600 అయి మళ్ళీ ఇప్పుడు స్ప్లిట్ చేసి ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఒక మంచి సంకేతాలు. ఇది మళ్ళీ కూడా బ్యాంక్ స్టాక్స్ కూడా బూమ్ అవడానికి. సో అగైన్ కమింగ్ టు ది పాయింట్, మోడీ మళ్ళీ వచ్చినా 10 రోజుల తర్వాత పడిపోతుంది అంటారు, క్రాష్ అవుద్ది ఖచ్చితంగా. ఎందుకు, రీజన్ ఏమంటారు దానికి? బేసిక్ రీజన్ సార్, బేసిక్ రీజన్ వచ్చి మార్కెట్ వచ్చి ఒక ఓవర్ హీట్లో ఉంది సార్. ఈ ఓవర్ హీట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రాష్ రావాలి. ఈ క్రాష్లో మళ్ళీ క్రాష్ అంటే నేను అనేది ఇక టోటల్గా ఇక మార్కెటే లెగవుదని అనట్లేదు. ఖచ్చితంగా మార్కెట్ ఈ ఇయర్ వచ్చి ఒక కరెక్షన్లోనే ఉంటుంది. మీ ఉద్దేశం నిఫ్టీ ఎంత పడవచ్చు? 22,000 ఇప్పుడు సార్ ఎట్లయినా నా అంచనా ప్రకారం ఒక 20%, 20 to 30% ఐ నుంచి. ఓకే, అంటే ఎంత అయిపోతుంది నాకు తెలిసి ఇప్పుడు వన్స్ ఈ 4వ తారీఖు తర్వాత 23,500 కూడా టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ ఎంత పడుతుంది? ఒక 20 to 30% ఓకే, కరెక్షన్ రావడానికి. అంటే 18,000, 19,000 దాకా పడిపోవచ్చు డెఫినెట్గా అక్కడి దాకా ఎదురు చూడొచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుద్దంటే మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. సార్ మన ఇండియన్ మార్కెట్స్ వెరీ వండర్ఫుల్ మార్కెట్స్. ఓకే, భయపడడానికి ఒక ఓవర్ బయింగ్ జరగడం లేకపోతే ఓవర్ బాట్ జోన్ లో ఉండడమే కారణమా, లేకపోతే ఫండమెంటల్స్ లేకుండానే పెరిగాయా? సార్ ఫండమెంటల్ కరోనా టైంలో మనం చూసుకుందాం, 7,500 దగ్గర నిఫ్టీ ఉంది, ఇవాళ 22,500, ఎగ్జాక్ట్లీ 3 times, అంతే కదా. 300% గ్రోత్ రేటు. ఈ కంపెనీల ఆదాయాలు, నిఫ్టీ 30లో ఉన్న కంపెనీలు కానీ లేకపోతే మిగతా కంపెనీల ఆదాయాలు 300% గ్రోత్ రేట్ ఈ 3 yearsలో అయితే లేదు. అంటే ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనుకోవచ్చా? సార్ ఎప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఈ విషయం చెప్తే చాలామంది కోపపడతారు, ఇది రియల్ ఫ్యాక్టు. నేను వచ్చి ఒక టెక్నికల్ అనలిస్ట్గా చూస్తాను. ఒక స్టాక్ నేను పర్ఫెక్ట్గా చెప్తాను, ఎంత దూరం 100 రూపీస్ స్టాక్ 200 వెళ్తుంది అంటాను. నేను ఫండమెంటల్సే చూడండి, మీరు ఓన్లీ టెక్నికల్. నేను టెక్నికలే చూస్తాను. 200 టార్గెట్ వస్తుంది. ఎందుకంటే సార్ 2,000 కంపెనీలు నేను ఫండమెంటల్ చూసుకొని కూర్చుంటే అప్పుడు ఇక నేను ఇంకా ఏం చేయగలను చెప్పండి. అందులో స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్ కంటే టెక్నికల్స్ ఇంపార్టెంట్. టెక్నికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫండమెంటల్స్ నేను ఇంపార్టెంట్ కాదని అనట్లేదు, నేను చూడట్లేదు అని చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే నేను ఒకే ట్రాక్లో వెళ్తున్నాను సార్. ఓకే, ఫండమెంటల్స్ వచ్చి సార్ సింపుల్ సార్. ఫండమెంటల్స్ నిఫ్టీ 50లో ఏ స్టాక్ కొన్నా ఇట్ ఈస్ అ ఫండమెంటల్ బాగుంటుంది సార్. అంటే వాళ్ళే చెప్పేశారు, ఈ 50 కంపెనీలు బ్లూ చిప్ మీరు ఇందులో పెట్టుకుంటే ఎంతో కొంత 50 to 60% మీకు నెక్స్ట్ ఒక 4 yearsలో రిటర్న్స్ వస్తుంది. 100% వస్తుంది, అది రాకుండా లేదు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి, టెక్నికల్గాను ఒక స్టాక్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు పడిపోయేది కూడా మన ఫండమెంటల్స్ ఆధారంగానే కదా. టెక్నికల్గా ఏముంది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి పడినా మళ్ళీ లెగుస్తుంది. ఓకే, సో 20% కరెక్షన్ కంపల్సరీ, 20 to 30% కూడా ఉండదు. 30%. సో ఇట్ విల్ నిఫ్టీ విల్ గో అప్ టు 16,000 ఆల్సో. అదే సార్ 23,000 మేము చెప్పినట్టు 18,000 ఆ రేంజ్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో రెండో సినారియో తీసుకుందాం. మోడీ గవర్నమెంట్ రాలేదు, అంటే ఫుల్ మెజార్టీతో రాలేదు. మోడీకి 230-240 సీట్లు వస్తాయని కొద్దిమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ సపోర్ట్ ఆఫ్ అదర్స్ వచ్చాయనుకుందాం, అప్పుడు ఎట్లా ఉంటుంది స్టాక్ మార్కెట్ బిహేవియర్? డెఫినెట్గా అప్పుడు వచ్చి మనం మళ్ళీ జనవరిలో ఇంకో డిబేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సినారియో టెక్నికల్గా మనకు కనబడుతుంది. అంటే దానికి కూడా నేను చెప్తా, మీరు అడిగారు కాబట్టి ఒక ఆన్సర్ చెప్పేస్తాను. ఏమవుదు, స్టాక్ మార్కెట్ వచ్చి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఇది వచ్చి కొన్ని లక్షల కోట్ల బిజినెస్. కాబట్టి ఒకరిని నమ్మి ఇక్కడ ఈ బిజినెస్ అనేది కాదు. ఊరికే టైం బింగ్ ఆ న్యూస్కి కావాలంటే రియాక్ట్ అవ్వచ్చు, అంతేగాని ఒకరిని బేస్ చేసి ఏం జరగదు. డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్ 100% ఈవెన్ దో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా
నెక్స్ట్ 5 yearsకి వండర్ఫుల్గా ఉండబోతుంది. నా అంచనా ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ ఆ విధంగా ఉన్నాయి. అవును, నా అంచనా ప్రకారం నిఫ్టీ నెక్స్ట్ 5 years టెక్నికల్గా నేను అనలైజ్ చేసింది 35,000 నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏది నెక్స్ట్ 5 yearsలో. ఓకే. సో ఇప్పుడు నేను అనేది 230, 240 వచ్చారు అనుకుందాం మోడీ, ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ రియాక్షన్ ఇంకా ఎక్కువ పడింది. 30% నేను పడిద్దని నేను కంపల్సరీ చెప్పేశాను, ఇంకా ఎక్కువ పడుతుంది. 30% 20 to 30% కాదు, 40%, 50% దాకా పడొచ్చు, ఎక్కువ పడుద్ది. ఎందుకంటే దానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. బట్ ఎంత లో వచ్చినా కూడా మనకి సార్ యాక్చువల్గా ఇన్వెస్టర్స్కి వచ్చి ఎంత స్టాక్ మార్కెట్ పడితే అంత లాభం. ఓకే, ఆ టైంలో ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు 100 రూపాయలు వస్తువు మనకి 50 రూపాయలకి దొరుకుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే, అదే 100 రూపాయలు 80 రూపాయలు దొరుకుతుంటే అబ్బాయి ఇది 80 ఇంకా తగ్గితే బాగుంటుంది. పడిపోతుందంటే వాళ్ళదే, పడ్డది కూడా వాళ్ళదే కదా, ఇన్వెస్టర్స్దే కదా. సరే, అంటే తెలివైన ఇన్వెస్టర్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు తీసేసుకుంటారు. సార్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు 90-10 సార్, సంపాదించేది 10%. 90% పోగొట్టుకుంటారు. 90% లూజరే కదా. మనం ఇప్పుడు మాట్లాడేది పెరుగుతుంది కదా, ఇప్పుడు 300% పెరిగినప్పుడు చాలా మంది బెనిఫిట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును సార్. సార్ మనం ఇప్పుడు మాట్లాడేది ఆ 10% పీపుల్ వాళ్ళే కదా. 90% వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళే కదా. ఇదే ఫ్యాక్ట్. ఇది చెప్తే కొంతమందికి బాధగా ఉంటుంది. సరే, ఈ టాపిక్ వద్దాం. సో రెండో సినారియో, మోడీ ఫుల్ మెజారిటీ రాకుండా 230, 240 వచ్చి విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్ పార్టనర్స్. థర్డ్ సినారియో, ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే మాత్రం టోటల్గా కొలాప్స్ అవుతుంది. ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. వాళ్ళ రీఫార్మ్స్ ఏంటి, వీళ్ళు చేసిన దాన్ని వీళ్ళు ఎలా డెవలప్ చేయబోతారు, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతారు, చేసింది కంటిన్యూ అవుతుందా లేదంటే వీళ్ళు కొత్తగా చేస్తారా? ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారు. సో ఇమ్మీడియట్గా అయితే కొలాప్స్ అయితే అవుతుంది 100%. ఎంత పర్సెంట్ వరకు పడిపోవచ్చు మీ ఉద్దేశంలో? సార్ సేమ్ అదే, ఇంకొక 10%, 1 month 2 months లోపలే 50% దాకా అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ సొంతంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇట్ విల్ బి అలయన్స్. సరే, మమతా బెనర్జీ ఉంటారు, దానిలో లెఫ్ట్ ఉంటారు. చిన్న విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఒకరు సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళ వెనకాల ఎక్కువ మంది ఉంటారా? ఫెయిలియర్స్ అయిన వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళ వెనకాల ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు ఈ ఎలక్షన్లో సక్సెస్ అయితే సక్సెస్ అన్నట్టే కదా. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టేశారు కదా. ఓకే, వీళ్ళు లాభాల్లో ఉన్నారు కదా. కొంతమంది ఆశ సార్ అది. ఓకే, సో స్టాక్ మార్కెట్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మెజారిటీ మళ్ళీ ఈ మోడీ గవర్నమెంటే రావాలి, బీజేపీ గవర్నమెంటే రావాలని భావిస్తున్నారు. 90% పీపుల్ బాగా భావిస్తారు. బట్ నేను పొలిటికల్ గా మాట్లాడే, నేను ఏ పార్టీకి చెందిన కాదు. నేను వచ్చి యాజ్ ఎ టెక్నికల్ ఇన్వెస్టర్ మనకు సార్ ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఇమీడియట్ గా పడడం అయితే ఖాయం. అది పడడం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా. ఇమీడియట్ గా ఈ 10 రోజులు కూడా ఆగదు. మీరు అన్నట్టు 10 days మోడీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే 10 days పెరుగుతుంది, కానీ 10 days పెరిగిన తర్వాత అయినా పడడం ఖాయం. ఖచ్చితంగా పడాల్సిందే. ఎవరు వచ్చినా పడడం ఖాయం. ఎవరు వచ్చినా మార్కెట్ పడాల్సిందే. బట్ ఆ వచ్చిన వాళ్ళు ఎంత ఆ సీట్లతో వచ్చారు, ఎంత దాంతో వచ్చారు అన్న దాన్ని బట్టి అది. సో దీన్ని టెక్నికల్ గా మీరు ఎట్లా అనాలిసిస్ చేయగలరు? దీన్ని టెక్నికల్ గా ఇది వచ్చిన పొలిటికల్ డెవలప్మెంట్ కదా ఇది వచ్చి. అదే సార్, నేను 2009లో క్యాండిల్ స్టిక్ థియరీస్ ఇవన్నీ మనకు వస్తాయి. అదే సార్, అన్ని పడి దీంట్లో ఆల్ సార్. అదే చెప్తాను కదా, నేను 1999లో మార్కెట్లో ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 5th ఎలక్షన్స్ నేను చూసేది. 2004 ఎలక్షన్స్ చూశాను, 2009 ఎలక్షన్స్, 14, 99లో వాజ్పేయి ఫుల్ మెజార్టీతో వచ్చినప్పుడు పెరిగింది. నాకు తెలియదు అప్పుడు అంత పెద్ద తెలియదు. 2004లోనే మనకి అసలు మార్కెట్ క్రాష్ అయిపోయింది 50%. బికాస్ క్లియర్ అప్పుడు మ్యాండేట్ కాంగ్రెస్ అప్పుడు అసలు మార్కెట్ అప్పుడు 3,500 ఉండింది, 1,500కి వచ్చేసింది. చూడండి, అప్పుడు 50% తగ్గింది, పడిపోయింది. అంటే ఏ రేంజ్ అయినా పర్సంటేజ్ వైజ్ గా 50% తగ్గింది కదా సార్. స్టాక్ మార్కెట్ లో ₹1,00,000 పెట్టిన వాళ్ళు 50,000కు పడిపోయారు సార్. స్టాక్ మార్కెట్ లో మన అంచనాలకి మించే జరుగుతుంది సార్. ఏది లాభాలు కానీ నష్టాలు కానీ. ఇప్పుడు మనం ₹10 లాభాల కోసం మనం ఎదురు చూస్తామంటే
రూపాయలు లాభం వస్తుంది. ఇదే నష్టం ఒక 50 రూపాయలు జరుగుతుందంటే 100 రూపాయలు నష్టం జరుగుతుంది. ఏదైనా ఒక ఎక్స్టెండ్గానే ఉంటుంది కానీ అక్కడ, ఎందుకంటే ఇట్ ఈస్ స్పెక్యులేటివ్. ఓకే, ఏంటంటే ఒక ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది. చూడండి, మార్కెట్ ఒక సెల్లింగ్ అనేది ఒకరు అనుకున్నారనుకోండి, 1,00,000 కోట్ల మంది సెల్ చేసేస్తారు. ఇక్కడ ఉండే ప్రాబ్లం అది. ప్రతి న్యూస్కి ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బయింగ్ కూడా, ప్రతి న్యూస్ రియాక్ట్. ఎస్, ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బై. ఇది ఈ పాయింట్ రియల్లీ ఇంపార్టెంట్. బట్ దీంట్లోనే మన ఎమోషన్స్ అన్నీ మనం డీల్ చేసుకొని, మీరు అడిగారు ఇది ఎలా చెప్పగలుగుతున్నారు, టోటలీ ఇట్స్ మై ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇట్ ఈస్ మన మార్కెట్లో ఎప్పుడు మన చార్ట్స్ చూస్తూనే ఉంటాం, 24 గంటలు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా మార్కెట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మా టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు అసలు ఎవరు లేదు. మనమే నిఫ్టీ గురించి ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం. ఓకే, సో ఒకటి మీరు అన్నారు 90% మంది మార్కెట్లో పోగొట్టుకునేందుకు వస్తారని. సో ఇటువంటప్పుడు అసలు ఈ కరోనా టైంలో చాలామంది స్టాక్ మార్కెట్ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు. నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు. ప్రొఫెషన్గా తీసుకోవచ్చా? 90% మంది నష్టపోతున్నప్పుడు ఒక ఉద్యోగం చేస్తే ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది, ఇంత జీతం వస్తుందని చెప్పి. ప్రొఫెషన్గా తీసుకోకూడదు సార్, తీసుకోకూడదు. ఎందుకంటే దీనికి ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఓకే, అంటే మినిమం ఒక రెవెన్యూ ఫ్యామిలీ ఎంత జరుగుతుందో అంత చూసుకొని రావాలి, 100% పక్కకు పెట్టుకుని రావాలి. మన వల్ల మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారు, దీన్ని నమ్ముకొని వచ్చి చేద్దామని అనుకుంటారు. దీన్ని నమ్ముకొని మీరు చేయొచ్చు. ఒక 10 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ 10 years మినిమం ఖచ్చితంగా సార్. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది లేదు సార్. ఇప్పుడు నేను కూడా కరోనా టైం తర్వాత ఇన్వెస్ట్ చేశాను. అప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాను, డైరెక్ట్ గా ఈక్విటీస్ ట్రేడింగ్ లో దిగింది కరోనా టైంలో. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ కూడా 10 times ఇంతకుముందు కంటే కూడా ఆ పడిపోయినప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీగా పెట్టుకుని చాలా మంది వచ్చారు. వాళ్ళు ఎవరికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండదు. మరి మీరు అనేది రైటే. కరోనా టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ జాబులకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ. కానీ కొంతమంది సెటిల్ అయ్యారు కరోనా టైంలో. చాలా మంది గృహిణులు కూడా నేర్చుకున్నారు సార్. అదే అందులో కాలేజ్ యూత్ 100 మంది వస్తే 10 మంది వేసారు, అక్కడ కూడా సెటిల్ అయింది. 90 మంది వెళ్ళిపోయారు. మా ఆఫీస్లో కూడా కొద్దిమంది ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. పని ఈ ఆఫీస్ పని కంటే కూడా ట్రేడింగ్ కూడా చేస్తుంటారు సార్. అదే చెప్తున్నాను కదా సార్, ఇది ఒక లూప్ లైన్గా పెట్టుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్ నా అడ్వైస్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ని ఒక లూప్ లైన్గా పెట్టుకోండి. నేను ఇందులోంచి ఒక రిటర్న్స్ తీసుకొని రెగ్యులర్గా మెయిన్ నేనేం అడ్వైస్ చేస్తానంటే, ట్రేడింగ్ మాత్రం తెలిస్తేనే చేయండి. ఓకే, తెలియకపోతే అనవసరంగా నష్టాలు చేసుకోబాకండి. ఓకే, ఇన్వెస్ట్ ప్రొఫెషన్ గా తీసుకోవద్దు. 24 hours దీని ఏదో ఒక సైడ్ ప్రొఫెషన్ గా వేరే జాబ్ చేస్తూ మాత్రం చేయండి. ఇది నా అడ్వైస్ ఇస్తున్నాను. ప్రొఫెషనల్ గా చేయండి. 5-10 కోట్లు ఆస్తున్నది అనుకోండి, వాళ్ళకేం ఇబ్బంది లేదు. పోయిన 5 కోట్లు 10 కోట్లు ఆస్తుంటే 1 కోటి రూపాయలు. నేను ఓపెన్గా చెప్తాను, మీరు బాగా మీరు అంటే మీ వల్ల మీ ఫ్యామిలీకి మీరు సంపాదించి పెట్టాలనే లేదు. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ లేదు, ఎప్పటికీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ టెంపరీ కాదు, లైఫ్లో ఎప్పటికీ లేదంటే అప్పుడు మీరు ప్రొఫెషన్గా ఎంచుకొని చేసుకోండి. ఓకే, ఫుల్ టైం చేసుకోండి. మీరు ఫుల్ టైం చేస్తున్నారు కదా సార్, 25 years అయింది. అంటే మేము చెప్పాలంటే మా నాన్నగారు కొద్దిగా వెళ్తుండే, అందుకనే ఈ ఫీల్డ్లోకి లేదు ఎంటర్ అయ్యాను. బట్ ఎంటర్ అయిన తర్వాత నేను ఫ్యామిలీ బట్ చెన్నైలో సెటిల్ అయ్యాను. అవును, నేను చాలా లోటుపాట్లు చూశాను సార్. ఓకే, అంటే నేను మీకు 1999లో వచ్చారన్నారు కదా, మీరు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా సార్? అది చెప్పాను కదా, మా నాన్నగారు వెల్ ఆఫ్ కాబట్టి నేను ఎలా మేనేజ్ చేసుకుంటా. ఇక నాకు నేను చెయ్యకపోయినా పర్వాలేదు. బట్ ఎప్పుడైనా అనిపించిందా బాగా లాస్ వచ్చినప్పుడు అనవసరంగా దీనిలోకి వచ్చాను, క్విట్ అయిపోదాం అన్నట్టు? బాగా ఎక్కువ లాస్ అయినప్పుడు ఆ రోజు వెళ్ళి ఇంకొక 50,000 ఖర్చు పెడతాం. ఎందుకంటే 1,00,000 పోయింది అనుకోండి, ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఖర్చు పెడతాం, హ్యాపీగా ఖర్చు పెడతాం. ఎందుకంటే మార్కెట్లో అనవసరంగా పోయింది కదా, ఎవరు తినింది లేదు. సరే మనం వెళ్ళి మన ఫ్యామిలీకి ఖర్చు పెడదామని ఏదైనా అవుటింగ్కి తీసుకెళ్ళటం అలాంటివి కూడా జరిగినాయి, సందర్భాలు ఉన్నాయి సార్. సార్ ఇక్కడ కష్టాలు పడింది ఎవరు సక్సెస్ అవ్వరు సార్. నేను లోటుపాట్లు చూశాను, ఆటుపోట్లు చూశాను. 90% మంది పోగొట్టుకునే వాళ్ళు సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే వచ్చిన వాళ్ళు. 100% సార్, 100%.
సార్ నేను రియల్గా మార్కెట్లోనే యానింగ్ చేయడానికే నాకు 2007 తర్వాత నేను అసలు లాస్ అనేదే నేను చూడలేదు సార్. అంటే లాస్ అనేది నేను చూడలేదు అనట్లేదు. ఈవెన్ దో ఇఫ్ ఐ సీన్ లాస్ రికవరీ చేసేసి మళ్ళీ ప్రాఫిట్లో వచ్చేస్తాను. వచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి సార్, ఎలా ఉంటుందంటే మన పోర్ట్ఫోలియో ఒక 20 లక్షలు ప్రాఫిట్ చేసామంటే ఒక 7 లక్షలు మైనస్ ఉంటుంది. 20 మైనస్ 7 ఎంత ప్రాఫిట్? 13 లక్షలు. అలా ఉంటుంది మనది. లాస్ రాదని అనట్లేదు, లాస్ వస్తుంది. బట్ ఓవరాల్ అదే మన ప్రాఫిట్లోనే కదా ఉన్నాము. ఇలా 2007 నుంచి మనము దాన్ని మనం చేయగలిగాం సార్. సో ఒకటి ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత ఏ స్టాక్స్ వైపు మనం చూడొచ్చు, ఏ సెక్టార్ ఎట్లా ఉంటుంది? సెక్టార్ వైజ్గా చెప్తాం సార్. సెక్టార్ వైజ్గా వచ్చి మనము ఆయిల్ సెక్టర్స్ చూడొచ్చు. ఓకే. ఆయిల్ సెక్టర్స్, ఓఎన్జీసీ ఈ క్రాష్లో మార్కెట్ కరెక్షన్ వచ్చినా కూడా ఓఎన్జీసీ స్టాక్ మాత్రం ఖచ్చితంగా కొనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఓఎన్జీసీ టార్గెట్ వచ్చి ఒక 750 రూపీస్ టార్గెట్ ఉంది. ఇప్పుడు ఎంత ఒక 280 రూపాయలు ఎంతో ఉంది. ఓకే. నెక్స్ట్ ఒక 2 to 3 ఇయర్స్లో అది 780 రూపాయలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. ఆయిల్ సెక్టర్స్లో అదేలాగా బీపీసీఎల్ ఇవన్నీ ఏదైనా సరే కరెక్షన్లో తీసుకోండి. ఓకే. కరెక్షన్ ఆయిల్ సెక్టర్ ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్స్ బాగుంటుంది. కరెక్షన్లో ఆయిల్ సెక్టర్స్ తీసుకోవచ్చు. అదేలాగా ఫార్మా, దివీస్ ఫార్మా వచ్చి ఇప్పుడు కొద్దిగా అండర్ పర్ఫామ్లో ఉంది. ఖచ్చితంగా దాన్ని మనము అక్యుములేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఊరికే జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫార్మాలో. అది తర్వాత స్టీల్ సెక్టార్లో, అసలు స్టీల్ సెక్టార్లో అయితే టాటా స్టీల్ అయితే నేను ఎంతోమంది చూస్తున్నారు మన ప్రేక్షకులు, వాళ్ళకందరూ ఒక అడ్వైస్ ఇస్తున్నాను. ఫ్యామిలీస్ ఉంటుంది, ఎంతోమంది పెళ్ళిళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఏదో ఇప్పుడు జనరేషన్ ఉన్నారు. నేనేమంటానంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ టాటా స్టీల్ ఒక 1000 షేర్లు ఉండాలి అంటారు. అంటే ఇట్స్ ఎవర్ గ్రీన్ అంతే స్టీల్లో. ఎందుకంటే స్టీల్ ఈజ్ ఎవర్ గ్రీన్ సెక్టర్ ఆర్ ఓన్లీ టాటా స్టీల్ ఒక ఇప్పుడు 1,70,000 ఉంది సార్. ఎవరైనా ఒక 1,70,000 ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి యూ విల్ గెట్ 20 lakhs. ఓకే. 20 or 25 lakhs ఆల్సో. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఒకటి, ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఇలాంటి స్టాక్స్ అన్నీ ఇప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా సార్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేయాలి. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు ఆయిల్ సెక్టర్లో బై చేయొచ్చు. ఆయిల్ సెక్టర్లో ఓఎన్జీసీ తీసుకోవచ్చు. ఓఎన్జీసీ ఈ రోజు కూడా తీసుకోవచ్చు. స్టీల్లో టాటా స్టీల్ తీసుకోవచ్చు. మళ్ళీ దివీస్ ఫార్మాలో దివీస్ తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా పలానా స్టాక్స్ అని కాకుండా సెక్టర్ వైజ్గా చెప్తున్నాను సార్. ఆయిల్ సెక్టర్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. తర్వాత పవర్ సెక్టర్స్లో రీసెంట్గా నేను సుజలాన్ కూడా చెప్పాను. అంటే అది ఫండమెంటల్లీ స్లోగా గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా 40 రూపీస్ ఉంది. 80 రూపీస్ కన్ఫామ్గా టార్గెట్ ఉంది. ఒక చిన్న స్టాక్ పవర్ సెక్టర్లో టాటా పవర్. ఇట్స్ వండర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి వండర్ఫుల్ రిటర్న్స్ రాబోతుంది. మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ సిస్టమ్స్, వెబల్ సోలార్ ఇవన్నీ స్టాక్స్ కూడా సార్. నేనేమంటానంటే ఈ క్రాష్లు వచ్చిందంటే సార్ మంచి స్టాక్స్ని ఎందుకంటే ఎవరైనా నిపుణుల్ని కనుక్కోవాలి. ఇక్కడ క్రాష్ వచ్చినప్పుడు లార్జ్ క్యాప్ షేర్సే పడతాయా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పడతాయా, ఎక్కువ ఏది పడుతుంది సార్? లార్జ్ క్యాప్ సపోజ్ 40% 50% పడినా కూడా ఇమీడియట్గా రికవరీ అయిపోతుంది సార్. ఓకే. విత్ ఇన్ 2 ఇయర్స్లో 1 ఇయర్లో మళ్ళీ దాని ప్లేస్కి అది చేరుకుంటుంది. అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ 70% కూడా పడిపోతుంది. ఓకే. అయితే దానికి ఒక సైకిల్ ఉంది, ఒక 5 to 6 years అవుతుంది. సో రికవర్ అవ్వడం అంతే కష్టం. అదేలాగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా దాదాపు 5 to 6 times రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఓకే.
తక్కువ టైంలో. ప్రాఫిట్స్ అలాగే ఇస్తుంది, లాస్ కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా మరి సేఫ్ బెట్ చేయడం ఎట్లా? ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంది సార్. ఈ 10 రోజులు ఉంది, మీ ఉద్దేశంలో ఇప్పుడు స్టాక్ మార్కెట్ 15 తర్వాత క్రాష్ అవుతుందంట. అవును. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు, ప్రాఫిట్స్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళ లాభాలు తీసి పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, సపోజ్ మీరు ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, అది 4 లక్షల రూపాయలు ఉంది. ఫస్ట్ మీ లాభాన్ని తీసేయండి, 2 లక్షలు తీసేయండి, తీసి పక్కన పెట్టండి. పెట్టేసి ఈ మార్కెట్ క్రాష్ చూడండి. క్రాష్ చూసిన తర్వాత మార్కెట్ వచ్చి ఈ ఇయర్ వచ్చి ఇక ఒడిదుడుకులతోనే ఉంటుంది సార్. ఈ ఇయర్ మొత్తం అప్ టు డిసెంబర్ దాకా డౌను అప్పు స్టాక్ మార్కెట్ అంటే విరక్తి పడుతుంది. అంత చిరాకు తెప్పిస్తాడు మార్కెట్. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్ స్టడీగా మార్కెట్ మళ్ళీ పైకి. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బట్ ఏంటంటే మీ అడ్వైజ్ ఏంటంటే ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టిన మినిమం సమ్ ఏదైతే ఉందో, ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత వరకు తీసేసుకొని నేనేమంటా అంటే స్లోగా తర్వాత మళ్ళీ అక్యుములేట్ చేయండి. నెక్స్ట్ నేను అక్యుములేట్ చేయమంటున్నాను. ఎప్పటి నుంచి అక్యుములేట్ చేయమంటే జూలై 20, ఒక 1 మంత్ తర్వాత, జూన్ 15 నుంచి జూలై 20 కాషియస్. బట్ ఇండియా గవర్నమెంట్ వచ్చి ఇమ్మీడియట్ గా పడిపోతే సరే, ఇది వచ్చి నేను యాజ్ పర్ నా వ్యూ చెప్పేస్తాను. మీరు అన్నట్టు ఇండియా గవర్నమెంట్ వస్తే ఇమీడియట్ గా పడిపోద్ది 30-40% అంటారు. సో ఆ తర్వాత 1 మంత్ తర్వాత అది కూడా ఆ టైంలో కూడా కొనొచ్చా? సరే, 1 మంత్ లోనే 30-40% పడిపోద్దా ఇండియా గవర్నమెంట్ వస్తే, లేకపోతే అది 6 months అట్లా టైం పడుతుందా? పడడం ఎమ్మటి పడిపోద్ది సార్. జూన్ 15 తర్వాత ఏదైనా సరే, జూలై 15 లోపే జరుగుతుంది. ఇండియా గవర్నమెంట్ ఏదో సైక్లోన్ సార్, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇక్కడ సింపుల్ గా ఒకటి చెప్పేస్తాను సార్. సైక్లోన్ వస్తుంది సార్, ఏమేమి కొట్టుకుపోద్దా ఏం తెలీదు. ఓకే, అలాగే ఇది కూడా ఆ 15 తర్వాత ఎంత మంచి స్టాక్స్ అయినా సైక్లోన్ లాగా కొట్టుకొని వెళ్ళటమే. 1 మంత్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు సైక్లోన్. అంతే, అది సైక్లోన్ అని కూడా పెట్టుకోండి. ఓకే, అది ఇక తప్పదు. సో సైక్లోన్ అన్న తర్వాత నష్టం అన్నది కంపల్సరీ. ఏం నష్టం, ఎంత నష్టం అన్నది తెలియదు. ఆ తర్వాత అంచనా వేసుకుందాం. అది పూరి గుడిసెలు కూలయ్యా, చెట్లు కూలయ్యా, లేకపోతే ఇల్లు కూలుతాయా అన్నది తెలియదు. సైక్లోన్ తీవ్రత ఎంత అన్నది మనం చెప్పలేదు. ఆ తర్వాత మార్కెట్ సెటిల్ అయిన తర్వాత సూపర్ సైక్లోనా, నార్మల్ సైక్లోనా, హుదూద్ లాగా పెద్ద అయితే ఆ సైక్లోన్ వచ్చి అందరికి నష్టాలు వస్తుంది, ఈ సైక్లోన్ వచ్చి అందరికి లాభాలు వస్తుంది. ఓకే, సో దానికంటే ఈ 10 రోజులు ఎట్లా ట్రేడింగ్ చేయాలి? ఇప్పుడు 23 నుంచి జూన్ 4 వరకు ఏం కొత్తగా తీసుకోవద్దా స్టాక్స్? తీసుకోవచ్చు సార్, ఏదైనా తీసుకొని ఈ వారం 10 రోజులు అమ్మేసి, వారం 10 రోజుల్లో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక అప్పు వస్తుంది, అమ్మేసి బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, అంతే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పు వస్తుంది కాబట్టి దానిలో నేనేమంటానంటే అది కూడా ఎందుకంటే ఈ 10-15 రోజులు సేఫ్గా ఉండండి అంటున్నాను. ఇప్పుడు సైక్లోన్ వచ్చే ముందు ఒక హెచ్చరిక ఇస్తున్నట్టే షార్ట్ టర్మ్ బయర్స్ కు. షార్ట్ టర్మ్ వాళ్ళు వినరు సార్. అంతేనా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి చేయి వచ్చి ఏదో ఒకటి ఇదిగానే ఉంటాయి. వాళ్ళు మనం చెప్పినా వినరు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఎంతోమంది నాకు కాల్ చేస్తారు, సార్ పర్లేదు సార్, ఈ 1 వీక్ ఉంది కదా సార్, ఏదో ఒకటి చేసుకుంటాం సార్ అని అంటారు. అందుకే నేను కూడా వెరీ షార్ట్ టైంకి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గానే ఇస్తుంటాను. మన ఈ జీ తెలుగు న్యూస్లో ఇప్పుడు ఏకదాటిగా 100 ఎపిసోడ్లు అయిపోయింది. స్టాక్స్ నిరంతరం ఇస్తూనే ఉన్నాను, దానికి చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. వీక్లీ మన జీ తెలుగు న్యూస్ కోసమే ఒక 2 days స్పెండ్ చేసి, ఎందుకంటే స్టాక్స్ అన్నీ వచ్చి పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి. ఓకే, అంటే డౌన్ అయినా కూడా డౌన్లో ఎక్కడెక్కడ కొనాలి, ఓకే, ఏ స్టాక్ కొనాలి అనేది అనలైజ్ చేసి పర్టికులర్గా మన జీ న్యూస్ కోసమే ఇస్తున్నాను. సో ఇప్పుడు 90% మంది పోగొట్టుకుంటున్నారు అంటారు కదా. సో ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది యాడ్ అయ్యారు, డిమాట్ అకౌంట్ చాలా పెద్ద ఎత్తున యాడ్ అయ్యాయి. సరే, దానిలో కొద్దిమంది ఇన్యాక్టివ్ ఉన్నారు, యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా, కంటిన్యూ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది యాడ్ అవుతారా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఇన్యాక్టివ్ అయిపోతారా ఈ వచ్చిన లాసెస్ చూసి? ఎక్కువ మంది యాడ్ అవుతారు సార్, యాడ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది సార్. ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ మేలు ఇదంతా పోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు అది కూడా యూత్ ఓన్లీ ఈ ఏజ్ వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ అనేది పోయింది, లేదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ వచ్చి అవేర్నెస్ పెరిగింది. మనకే తెలీదు, మన పక్కన ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర 1 crore పోర్ట్ఫోలియో ఉంటుంది, వాళ్ళు సైలెంట్గా చూపిస్తారు,
సార్ నా దగ్గర నేను అడుగుతాను దేన్ని బేస్ చేసుకున్నా అంటే ఊరికే కొనేసాను సార్ అంటే అది ఎలా ఉందంటే సైలెంట్గా చేసేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఒక అప్పు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు కదా. చేయకూడదు సార్, ఇట్స్ ఈస్ వన్ బ్లండర్ మిస్టేక్. అప్పు తీసుకొచ్చి చేయొచ్చు అంటే అది ఎక్స్పీరియన్స్ వాళ్ళే చేయాలి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళే. నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వగలను, నాకు దీన్ని సంపాదించుకొని ఆ ఇంట్రెస్ట్తో సహా ఇంకా సంపాదించుకొని లాభంలో నేను ఇవ్వగలను అనే ఒక నమ్మకం ఉంటేనే చేయాలి. లేదంటే ఏదో నేను 100% వితౌట్ నాలెడ్జ్ ఏం చేయలేం సార్. ఇక్కడ వచ్చి కంప్లీట్గా ఫస్ట్ చూడండి, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి సార్. స్టాక్ మార్కెట్ మాత్రం గవర్నమెంట్ ఎందుకు కోర్స్ పెట్టలేదు? అవును, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అనలిస్ట్ అయిపోయారు యూట్యూబ్లో వాటిలో. అంటే అది దానికి నేను సమాధానం చెప్పలేను కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సే కదా. అంటే ఇప్పుడు వాళ్ళని చెక్ చేస్తారు జనాలు. కోర్స్ లాంటిది ఎందుకు ఉండకూడదు అంటారు? మీరు అడిగిన పాయింట్ ఇది ఫినిష్ చేసేస్తాం. వాళ్ళని ప్రజలు చూసుకుంటారు, ప్రజలు చెక్ చేస్తారు. మీరు అన్నారు కదా 1000 మంది ఉన్నారని, 1000 మందిని ప్రజలు వచ్చి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సార్ పీపుల్స్ వచ్చి చాలా ఇంటెలిజెంట్, చాలా మంది కోచింగ్ క్లాసులను ఇస్తున్నారు, టెక్నికల్ అంటున్నారు, ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని ఇస్తున్నారు. అయితే ప్రజలు వచ్చి చూస్తారు. మనకంటే 1000 రెట్లు తెలివైన, ఓకే, అంటే వీళ్ళు చెప్పిన వాటిలో ఎన్ని కరెక్ట్ అయింది, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు, స్థిరపడతారు. మిగతా వాళ్ళు మీరు అన్నట్టు 100 ఛానళ్ళు ఉన్నా కూడా 10 ఛానళ్ళు ఉంటుంది, 90 ఛానళ్ళు వెళ్ళిపోతుంది. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంటా, టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంటా? సార్ నా వరకు టెక్నికలే సార్ నేను చెప్తాను. ఓకే, ఫండమెంటల్ వచ్చి ఫండమెంటల్ నిఫ్టీ 50 కంపెనీలు ఉన్నాయి. గవర్నమెంటే మనకి చూడండి నిఫ్టీ 50లో నిఫ్టీ 50 సెన్సెక్స్ 30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తాను వినండి, మీరు ఫండమెంటల్ అడుగుతున్నారు కాబట్టి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిఫ్టీ 50లో ఇప్పుడు ఒక 2 కంపెనీలు తీయబోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గుతుంది. ఒక 2 కంపెనీ యాడ్ అవుతుంది. అప్పుడు ఈ 2 కంపెనీ తీసేసి 2 యాడ్ చేస్తున్నారంటే అది మంచి కంపెనీలే కదా. తీసేసిన కంపెనీ చెడ్డ కంపెనీ అనట్లేదు, వాళ్ళని తీసి నిఫ్టీ నెక్స్ట్ 50లో వేస్తారు. కాబట్టి ఫండమెంటల్స్ వచ్చి ఎప్పుడు ఫండమెంటల్స్ ఒక 20% మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 90% ఒక 80% వచ్చి టెక్నికలే సార్. మీరు ఎవరైనా అడగండి, ఎక్కడైనా మీరు ఎన్నో చార్ట్స్ చూపిస్తారు. అందరూ టెక్నికల్ ఇప్పుడు అందరూ తెలుసు కదా, అన్ని చోట్ల ఈ క్యాండిల్ స్టిక్ థియరీ, ఆ థియరీ లేదు సార్. దీంట్లో ఇంకా కొంచెం చాలా డీప్గా వెళ్ళాలి. డీప్గా వెళ్ళి ఒక స్టాక్ని కరెక్ట్గా టైం ఫ్రేమ్తో చెప్పాలి. బ్రేక్అవుట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా సార్. ఇప్పుడు నేను ఏ స్టాక్ అనలైజ్ చేసినా కూడా విత్ టైం ఫ్రేమ్, టార్గెట్స్, లాస్ అంటే నేను అనేది సక్సెస్ ఇట్ ఈస్ అ పార్ట్. నాది ఒక 80-90%. స్టాప్ లాస్ ఇంపార్టెంటా? 100%. ఇట్ ఈస్ అ బ్రేక్ లాగా. స్టాప్ లాస్ లేకుండా ట్రేడే చేయకూడదు. కంపల్సరీ స్టాప్ లాస్ ఉండాలి, అది లేకపోతే అసలు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఇంకోటి, మనం ఒక స్టాక్లో ఎంటర్ అవుతున్నామంటే ఫస్ట్ దానికి టార్గెట్ ఏంటి, ఎన్ని రోజుల్లో మనం ఆ టైం ఫ్రేమ్ ఉంటుంది, ఇంకోటి ఆ స్టాక్లో మనము ఓర్పుగా ఉండగలమా అనేది ఇంపార్టెన్స్. ఓకే, సో నెక్స్ట్ 1-2 months చాలా క్రూషియల్. 24 అంతా కూడా పెద్ద ఒడిదుడుకులే ఉంటుంది. పెద్ద ఇంత ఫాస్ట్గా ఏదైతే మూవ్ అయిందో అదైతే జరగదు సార్. పడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అంటారు 20-30% కరెక్షన్ కదా, ఆ 20-30% కరెక్షన్ను రికవర్ చేసుకునేందుకు ఎంత సమయం పడుతుంది సార్? ఇప్పుడు ఎట్లా జరగబోతుందంటే మార్కెట్ ప్రిడిక్షన్ క్లియర్గా చెప్తాను సార్. ఇది నా ప్రిడిక్షను. నెక్స్ట్ June 15 తర్వాత మార్కెట్ క్రాష్ అవుతుంది. మళ్ళీ జూలై నుంచి ఆగస్ట్ దాకా ఒక అప్ ఉంటుంది సార్. మళ్ళీ ఆగస్ట్ నుంచి మళ్ళీ డౌన్. ఇక ఇదే చెప్పాను కదా, ఈ ఒడిదుడుకులు అనేది స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్కెట్ అంటే వొలటాలిటీ కంటిన్యూ అవుతుంది. వొలటాలిటీ ఈ ఇయర్ అంతలాగే ఉంటుంది. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఒక మంచి పారామీటర్స్ కానీ ఉంటే మార్కెట్. బట్ నేనేమంటానంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏం భయపడాల్సిన పని లేదు. మరి వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు దివ్వకూడదా? ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే వాళ్ళు 10 times ప్రాఫిట్లో ఉన్నారు కదా.
ఓకే. సార్ వాళ్ళు కొన్ని కొన్ని వందల కోట్లలో ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. షార్ట్గా ఇన్వెస్ట్ ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఎట్లా ఉంటుంది మూమెంట్? వాళ్ళు ఉంచుతారా, వాళ్ళు తీసేస్తారా? వాళ్ళు తీరు సార్. సార్ వాళ్ళు తీసేస్తే ట్రేడింగ్ జరగదు కదా, ఓకే. వాళ్ళు ఇంకా కొంటారు. ఓకే. మార్కెట్ ఇప్పుడు క్రాష్ అవుతుంటే వాళ్ళే కొంటారు. బట్ క్రాష్ అవ్వాలంటే ఎవరో ఒకరు దివ్వాలి కదా, ఎఫ్ఐఐస్ తీస్తేనే కదా క్రాష్. స్టాక్ మార్కెట్లో రెండే కాన్సెప్ట్ సార్. ఫస్ట్ పాయింట్, మనం కరెక్ట్గా చేస్తే మనకి డబ్బు వస్తుంది, మనం రాంగ్గా చేస్తే మన డబ్బు ఇంకొకరికి వెళ్తుంది. ఓకే. మనం కరెక్ట్గా చేసే రూట్లో మనం ఉండాలి. ఓకే. ఇక్కడ చాలా మంది నష్టం. మెటల్స్ వీటి ఫ్యూచర్ ఏంటి? గోల్డ్ మీరు అడ్వైజ్ చేస్తారు? గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై. గోల్డ్ ఆల్రెడీ నేను చెప్పాను సార్, 65,000లో బై చెప్పాను. ఈ ఇయర్ టార్గెట్ 73,000 74,000 ఆల్రెడీ టార్గెట్ చెప్పాను. టార్గెట్ వచ్చింది. మరీ ఎక్స్టెండ్ టార్గెట్ అంటే 77,000 చెప్పాను. మేబీ 77,000 కూడా టచ్ అవ్వచ్చు. పడిపోద్దా ఇప్పుడు? పడదు. 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 ఎందుకు? రీజన్ ఏమంటారు? లేదు, ఈ ఇయర్ పడదు. ఇయర్ పడదు. ఈ ఇయర్ పడదు. 80,000 దాకా కూడా పోద్దా? పోవచ్చు. నేను చెప్పిన టార్గెట్ ఇప్పుడు వచ్చేసింది. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక 4 months ముందు చెప్పాను, 65,000లో కొనమని చెప్పాను, 74,000 టార్గెట్ చెప్పాను. ఇంకా మరీ ఎక్స్టెండ్ అయింది. ఎందుకు అసలు గోల్డ్కు అసలు తిరిగే లేకుండా పోతుంది? నా చిన్నప్పుడు 5,000 ఉండేది, 80,000, 73,000 దాకా వచ్చింది. సార్ గోల్డ్ వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్. గోల్డ్ దానికి ఇంకో కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక 10 to 20% దిగితేనే వెళ్ళి జనాలు కొనేస్తారు. అంటే గోల్డ్ అంటే లవ్, ఎస్పెషల్ ఇండియా. బంగారం అంటే మన వాళ్ళకి ప్రేమ. ఏంటి పడిపోయిందా కొను. అది ఇంకొకటి, లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా, ఈ గోల్డ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళు ఎంత ధైర్యంగా ఇస్తున్నారంటే గోల్డ్ లోన్స్ కూడా ఎంత పెరిగినా ఒక 20% అలా పెట్టేసి 80% ఇచ్చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఎప్పుడు 20% కంటే కింద పడదు అని కాన్ఫిడెన్స్, అదొక కాన్ఫిడెన్స్లో ఉంది, అదొక ఇదిగా వెళ్తుంది. బట్ గోల్డ్ వచ్చి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్. బట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎవ్రీ 10 yearsకే ఒక సైకిల్. ఓకే. చూడు 2010లో ఇప్పుడు మీరు చెప్పిన టార్గెట్ అచీవ్ అయింది. 65,000 దగ్గర మీరు చెప్పారు బై చేయమని. 73 అన్నారు, 73 రీచ్ అయింది. 74 చెప్పాను, రీచ్ అయింది. ఇంకొక ఎక్స్టెండెడ్ టార్గెట్ ఇంకా ఏదైనా బాగా ఎక్స్టెండ్ అయితే 77 దాకా వెళ్ళొచ్చు అని చెప్పాను. ఓకే. అది ఇంకా ఇప్పుడు మీరు కొనే స్టాక్స్ చెప్పారు కదా, ఈ 10-15 రోజుల్లో వదిలించుకునే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 10-15 రోజుల్లో ఈ సెక్టార్ స్టాక్స్ మీరు వదిలించుకోండి అని ఏమైనా చెప్తారా? నేను అలా చెప్పను. నేనేం చెప్తానంటే అసలు టోటల్గానే అమ్మేసి సిట్ ఆన్ క్యాష్ అని అంటాను. మొత్తం సిట్ ఆన్ క్యాష్. ఎందుకంటే అంటాను, ఎందుకు రిస్క్, ఎందుకు అమ్ముకొని బయట కూర్చో. మార్కెట్ రిజల్ట్స్ తర్వాత ఒక క్రాష్ ఎట్లా ఉంది, కరెక్షన్ ఉంది, కరెక్షన్లో కొనుక్కో. ఇంకెందుకు అది ఒకటి పెరుగుద్ది అని అమ్ముకోండి. లేదా 100% సపోజ్ మన దగ్గర 10 lakhs క్యాపిటల్ ఉందా, ఒక 7 lakhs తీసేసాయి, బయట 3 lakhs మాత్రం పెట్టు. ఓకే. సపోజ్ సార్ మార్కెట్ సార్ ఇప్పుడు గురుప్రసాద్ చెప్తున్నారు, నేను చెప్పిందే జరగాలని లేదు, పైవాడు కూడా ఒకడు ఉన్నాడు పైన. కాబట్టి భగవంతుడు. సక్సెస్ రేట్ ఎంత మీదైనా స్టాక్ మార్కెట్లో జనరల్గా అనలిస్ట్ అయినా? సార్ నేను నా వరకు నేను సక్సెస్ రేట్గా నేను ఎప్పుడు థింక్ చేసేది, నేను ప్రిడిక్ట్ చేసుకుంటాను కదా, 90% ఉంది సార్. ఓకే. 10% తప్పైనా కూడా ఉంటాయి. 90% ఈజ్ గుడ్ స్ట్రైక్ రేట్. గుడ్ స్ట్రైక్ రేట్. నేను చెప్పింది కాదు, నేను రికమెండ్ చేసి వాళ్ళు సంపాదించిన వాళ్ళు చెప్పినారు. ఓకే. ఇది నేను చెప్పింది కాదు. నేను కొన్ని వేల స్టాక్స్ చెప్పున్నాను మీడియాస్లో, మన మీడియాస్ అనగా పలు మీడియాస్లో చెప్పున్నాను. కొన్ని వేల స్టాక్స్ చెప్పున్నాను. వేల స్టాక్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీరు 100 స్టాక్స్ ఇస్తే 10 స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, 90 స్టాక్స్ టార్గెట్ వచ్చింది. అప్పుడు మనకు తెలుస్తుంది కదా మన ప్రిడిక్షన్. అది. సో ఫైనల్గా మీరు అల్టిమేట్గా సలహా ఇస్తుంది, ఈ 10 రోజుల్లో మీరు సిట్ ఆన్ క్యాష్ తీసుకొని పక్కన పెట్టండి. June 4th నుంచి 15th వరకు ఏదైనా పెరిగినా సరే అది టెంపరీ ఫేజ్ మాత్రమే. ఎస్. సో అదే మీ అకాడమీ ద్వారా కూడా అందరికీ అదే చెప్పారు? నా స్టూడెంట్స్కి నేను ముందే చెప్పేసాను. ఓకే. వాళ్ళంతా రెడీ అయి ఉన్నారా?
వాళ్ళంతా సిట్ అండ్ క్యాషే. సో నెక్స్ట్ ఇప్పుడు బయింగ్లో తర్వాత పడిపోయిన తర్వాత బయింగ్లో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్కి ఇవ్వాలా ప్రియారిటీ, లార్జ్ క్యాప్స్కి ఇవ్వాలి? లార్జ్ క్యాప్స్కి ఇవ్వమంటాను సార్. ఎందుకంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్కి వచ్చి కొద్దిగా టైం ఇవ్వండి, ఎందుకంటే అది ఇంకా కూడా పడడానికి అవకాశం ఉంది. నేను ఎక్కువ లార్జ్ క్యాప్స్కి ఇవ్వమంటాను. ఓకే, అది ఎందుకంటే లార్జ్ క్యాప్స్లో వచ్చి రికవరీ వచ్చి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక స్టాకు 1000 రూపాయల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 దాకా వచ్చింది అనుకోండి, అక్కడ కొనేయాలి. సెక్టర్ వైజ్ చూసుకుంటే ఫార్మా, మెటల్స్, లేకపోతే సార్ ఫార్మా మెటల్స్, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్, ఈ సెమీ కండక్టరు. బ్యాంకింగ్ స్టాక్స్ ఎట్లా ఉంటాయి? బ్యాంకింగ్లో మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది ఒక 3 స్టాక్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్. ఎస్బీఐ తిరుగులేనిది, ఎప్పుడు లాభాలు వస్తూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఇంతవరకు నష్టాలు చూడని వాళ్ళు లేరు, అంటే అసలు నష్టమే లేదు ఇన్వెస్ట్మెంట్లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటివన్నీ కొద్దిగా మంచి ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కూడా తీసుకోవచ్చు. ఐసిఐసి ప్రైవేట్ సెక్టర్ నో ప్రాబ్లం సార్. సార్ ప్రైవేట్ సెక్టర్ ఈ 3 బ్యాంకులు మోనోపోలీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి. ఓకే, ఇక మనం పిఎస్యులో నేను రికమెండ్ చేసేది వచ్చి ఇంకో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా మంచి ఫండమెంటల్గా బాగున్నాయి. ఓకే, మోటార్స్, వెహికల్స్, హెచ్ఎస్ మోటార్స్, ఎట్లా ఉంటుంది? హెచ్ఎస్ మోటార్స్ వండర్ఫుల్ స్టాక్. రిటర్న్స్ ఎప్పుడు అంటే దాదాపు 500 రూపాయల నుంచి మనం చూస్తున్నాము, నేను చూశాను 36,000 వెళ్ళింది హెచ్ఎస్ మోటార్స్. మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటివి సాఫ్ట్వేర్ సంబంధించి. టీసీఎస్ మోనోపోలీ, ఇక ఇవన్నీ మిగతా అంతా మామూలే. టీసీఎస్ని కొట్టింది ఏం లేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ సార్ రెండు ఈక్వల్. సో లార్జ్ క్యాప్స్లో ఇప్పుడు ఉండడం బెటర్ సార్. నేనేమంటే నిఫ్టీ 50లో సపోజ్ ఎవరి దగ్గర ఒక 50 lakhs ఉంటే అన్ని కంపెనీలు ₹1,00,000 కొనిపెట్టేయండి ఈ క్రాష్లో. ఇప్పుడు కాదు, క్రాష్ పడ్డ తర్వాత కొని పెడితే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఆ 50 లక్షలు అనేది ఒక 75-80 లక్షలు అయి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి గురుప్రసాద్ అయితే చెప్తున్నారు జూన్ 4 తర్వాత 3 సినారీస్ ఉన్నాయి. ఒకవేళ మోడీ గవర్నమెంట్ మళ్ళీ క్లియర్ మ్యాండేట్తో రావడం, రెండోది మోడీకి 230-240 సీట్లు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఇతర పార్టీల సపోర్ట్తో రావడం, మూడోది ఇండియా కూటమి రావడం. ఈ 3 సినారియోస్ ఇప్పుడు కనబడుతున్నాయి. ఏ సినారియో అయినా సరే జూన్ 15వ తేదీ తర్వాత స్టాక్ మార్కెట్ పడుతుంది, సైక్లోనే ఉంటుంది. కనీసం 20% కరెక్షన్ నుంచి 40-50% వరకు కూడా మార్కెట్ కరెక్ట్ కావచ్చు అన్నది గురుప్రసాద్ చెప్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో క్యాష్లో ఉండడం ఉత్తమం. జూన్ 4వ తేదీ ఒకవేళ కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత పెరిగినా సరే అది కేవలం 10 రోజుల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వొలటాలిటీ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు లోనవుతుందని కూడా ఆయన చెప్తున్నారు. ఇది గురుప్రసాద్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్దాం.